వంకాయలతో ఎప్పుడు చేసుకునే కర్రీ కాకుండా ఈసారి డిఫరెంట్గా వంగిబాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసింది. ఫస్ట్ అయితే మసాలా కోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మినపప్పు, పచ్చెనపప్పు, 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ కూడా వద్దు. ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని తర్వాత మొత్తం కూడా మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ వంగిబాత్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోనే ఆయిల్, అలాగే తాలింపు దినుసులు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వంకాయలు మగ్గేంత వరకు దగ్గరుండి మగ్గించుకోండి. అవి కూడా వంకాయలు కూడా మగ్గిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. నేను బాయిల్డ్ రైస్ చేశాను ఇక్కడ. అలాగే మిక్సీ చేసుకున్న ఫైన్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ వంగిబాత్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. దీన్ని మీరు పెరుగు రైతాతో తిన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇది మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.